fourth part video regarding this community health nursing 1 subject, that is the fourth paper. In this the topic is the concept of disease. Okay, in previous videos we are discussed concept of health. ఓకే, హెల్త్ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాం. బయాలజికల్ కాన్సెప్ట్, సైకలాజికల్ కాన్సెప్ట్, స్పిరిచువల్ కాన్సెప్ట్, ఎకలాజికల్ కాన్సెప్ట్, హోలిస్టిక్ కాన్సెప్ట్, లైక్ దట్ we are discussed in previous videos concept of health. Okay, in this video what is mean by concept of disease. Okay, disease యొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఏంటి. Regarding that, disease is a one of the discomfort. Okay, many members are talking disease. What is the meaning? Disease is nothing but it is a one type of discomfort. Okay, comfort means healthy. హెల్దీగా ఉంటే కంఫర్ట్గా ఉంటాం, అన్హెల్దీగా ఉంటే డిస్కంఫర్ట్ ఉంటాం. అన్హెల్దీ అంటే డిసీజ్ వస్తేనే అన్హెల్దీ. ఓకే, ఇన్ దిస్ ద డిసీజ్ discomfort condition which by the body health seriously attack. Okay, the body health having some seriousness attacked by the number of microorganisms. Okay, due to that alternation of human body, okay, the body getting some of the infections and the body impaired their function. ఓకే, దాని యొక్క ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండదు, ఎందుకు? డిసీజ్ వచ్చింది కాబట్టి. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ వై ద డిసీజ్ విల్ కమ్? డ్యూ టు ద మెనీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ఇన్ దిస్ ఇంటర్ప్రిటింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్, బాడీలో ఉన్నటువంటి వైటల్ ఫంక్షన్స్ అన్నీ ఇంపైర్మెంట్ అవ్వడం లేదా ఆల్టరేషన్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద సిక్నెస్. What is the meaning of sickness? Sickness is refers to a state of social dysfunction. Okay, sickness is a state of social dysfunction, maybe physiological dysfunctions. ఓకే, సోషల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది, అంతేకాకుండా ఫిజియోలాజికల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. దాన్నే సిక్నెస్ అంటారా? ఓకే, అనారోగ్యం అంటే ఏంటి? నార్మల్గా ఫిజియోలాజికల్గా జరిగేటటువంటి ఫంక్షన్స్ అన్నీ ఆల్టరేట్. హెల్దీగా ఉన్నప్పుడు మన యొక్క డైలీ యాక్టివిటీస్ మంచిగా చేసుకుంటాం. ఏదైనా ఒక డిసీజ్ అనారోగ్యం వచ్చింది అని అంటే అన్హెల్దీగా ఉంటాం, కంఫర్ట్గా ఉండదు, మనం వర్క్ సరిగ్గా చేయలేకపోతాము. ఓకే, next one is the theories. In some theories is there, mainly 4 types of theories is there. First one is the supernatural theory, second one is the germ theory, next one is the theory of multiple causes, next one is the agent host environment. Okay, these are the 4 theories is there for the disease. Okay, in these theories first what is mean by supernatural theory. సూపర్ థియరీ ఏం చెప్తుంది? ఒక డిసీజ్ అని మనము ఎప్పుడు అంటాము అంటే, ఇన్ దిస్ ద జర్మ్ థియరీ ఈజ్ హ్యావింగ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ హోల్ హిస్టారిక్ మ్యాన్ బిలీవ్డ్ ద ఎవిల్ స్పిరిట్. ఓకే, హిస్టారికల్లీ మనం ప్రీవియస్గా చరిత్రపూర్వకంగా చూస్తే ద మ్యాన్ ఈజ్ బిలీవ్డ్ ఆన్ ద స్పిరిట్, ఎవిల్ స్పిరిట్. ఓకే, ఇన్ దిస్ ద డిసీజ్ వాజ్ డ్యూ టు ద సిన్స్. ఓకే, డిసీజ్ అనేది ఎలా వస్తుంది అని అంటే డిపెండ్స్ అపాన్ ద సిన్స్. ఓకే, ఇన్ దిస్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ కాజెస్. ఓకే, ఇన్ దిస్ ద డిసీజ్ ఈజ్ హ్యావింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ మెయిన్లీ బేస్డ్ అపాన్ ద రిలీజియస్. ప్రీవియస్గా డిసీజ్ అనేది ఎట్లా వస్తుంది అని అంటే మనకి ఎవరో ఒకరు చేతబాటు చేయడం, లేకపోతే ఇంకేంటి ఏదో దిష్టి, అలాంటి వాటి వల్లనే డిసీజెస్ వస్తున్నాయి. సో వాటికి మనము ప్రీవియస్గా మెడిసిన్ అనేది ఫైండ్ అవుట్ చేయకముందు ప్రీవియస్ డేస్లో దే ఆర్ డిపెండ్స్ ఆర్ బిలీవ్డ్ ఆన్ ద మ్యాజికల్ పవర్స్. ఓకే, ఏదో కొన్ని మంత్రాలు పెడితే డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. ఓకే, అలా చేతబడి చేయడం వల్ల డిసీజ్ వచ్చింది. సో వీఆర్ డూయింగ్ ద సమ్ మంత్రాస్ లైక్ దట్. ద ఓల్డెన్ పీపుల్ హిస్టారికల్లీ చరిత్రాత్మకంగా చూస్తే ప్రీవియస్ డేస్లో అలా ఉంది అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్. Okay, according to the supernatural theory, historically man believed on the evil spirit. Okay, evil spirit వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది. ఎట్లా ఏంటి అని అంటే డ్యూ టు ద సిన్స్. Okay, in this the practice of medicine is the depends upon their religious. Okay, Hindus అయితే మంత్రాలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ డిపెండ్స్ అపాన్ their religion
they are proceed their believeness on the religious power. Okay, next for example, the leprosy is caused by the past sin. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ అనేది ఎలా వచ్చిందంటే పాస్ట్ సిన్ వల్ల వస్తుంది అని చెప్పి ప్రీవియస్గా డిపెండ్స్ అపాన్ ద రిలీజియస్ బిలీవ్నెస్ ద పీపుల్ విల్ బీ బిలీవ్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద జర్మ్ థియరీ. ఓకే, ఇన్ దిస్ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ వాట్ హ్యాపెన్స్ మీన్స్ దిస్ థియరీ ఆఫ్ డిసీజ్ వాజ్ ప్రపోజ్డ్ బై ద లూయిస్ పాస్చర్. అసలు యొక్క జర్మ్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేసిరు అంటే ద జర్మ్ థియరీ విల్ బి ప్రపోజ్డ్ బై ద లూయిస్ పాస్చర్. ఈజ్ ఏ వన్ సైంటిస్ట్. లూయిస్ పాస్చర్ నేమ్ ఇస్ దేర్ నో. ఓకే, ఈ యొక్క లూయిస్ పాస్చర్ విల్ బి గివెన్ దిస్ జర్మ్ థియరీ ఎప్పుడు, ఏ ఇయర్లో అనంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1820 to 1895. ఓకే, 1820 to 1895 సంవత్సరంలో ఈ యొక్క జర్మ్ థియరీ అనేది ప్రపోజ్ చేసిరనమాట. ఓకే, ఇందులో ఏముంది అని అంటే ఈ యొక్క జర్మ్ థియరీ ప్రకారం ఫస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఇట్ విల్ బీ కాజ్ సమ్ ఇన్ఫెక్షన్ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ప్రీవియస్ డేస్లో ఎలా వస్తుంది, ఈ యొక్క ఎవిల్ స్పిరిట్ వల్ల, నెక్స్ట్ పాస్ట్ సిన్ వల్ల ఈ యొక్క డిసీజెస్ అనేది వస్తుందని చెప్పి ఎవరు చెప్పారు, ఈ యొక్క సూపర్ న్యాచురల్ థియరీ. ఇన్ జర్మ్ థియరీ లూయిస్ పాస్చర్ సైంటిస్టు ఏం చేసిండు, ప్రయోగాలు చేసి కొంచెం ఫైండ్ అవుట్ చేసిండు అనమాట. ఇన్ఫెక్షన్ అనేది, ఒక డిసీజ్ అనేది కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తుంది, నాట్ బై ద ఎవిల్ స్పిరిట్, నాట్ బై ద పాస్ట్ సిన్. లైక్ దట్ హీ ఇంట్రడ్యూస్డ్ దిస్ జర్మ్ థియరీ. ఓకే, ఇన్ దిస్ ద ఇన్ఫెక్షన్ విల్ కాజ్ ద సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్. ఓకే, ఫస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ చేత ఒక ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, ఆ తర్వాత కొన్ని లక్షణాలు అనేవి బయటపడతాయి. ఆ లక్షణాలకి కొంత కోర్స్ అనేది ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ బి దేర్ ఫర్ అపియరెన్స్ ఆర్ ద రెడ్యూసింగ్ దేర్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. ఓకే, ఇన్ దిస్ టైమ్ వీఆర్ గివింగ్ సమ్ ట్రీట్మెంట్. ఓకే, కొన్ని రకాల ట్రీట్మెంట్, కొన్ని రకాల వ్యాక్సినేషన్స్, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ సొల్యూషన్స్ ఇలా యూస్ చేయడం వల్ల డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది అని ఎవరు చెప్పారు, లూయిస్ పాస్చర్, అకార్డింగ్ టు ద జర్మ్ థియరీ. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ కాజెస్. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్ నో, మల్టిపుల్ కాజెస్ అంటే రకరకాల కాజెస్ వల్ల ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది. ఎలా అంటే ద డిసీజ్ నాట్ బై ద సింగిల్ కాజ్, ఒకే ఒక కారణం చేత డిసీజ్ అనేది రాదు. ద డిసీజ్ విల్ కాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్. Okay, in this the multiple causes, like what are the causes why the disease will cause by, so by the social, economical, cultural, psychological. Okay, socially through the society the disease will come. Is it right or wrong? Yes, right. In society also so many of diseases will cause. Okay, in the society the people not maintaining good interpersonal relationship in between the one to another person. Okay, the person is going to get some depression. Okay, unfortunately the person is having some rumors. Actually the person not doing any murder, but by the society the person is getting some rumors, then the person is having the some type of mental depression. Okay, it is a one type of disease. Next in this economical, okay, many of the disease will come through the poverty. Why? Because each and every situation we are use some money. Okay, if money we are not having means we can't get any proper utensils or proper medicines or proper clothes or proper food, each and everything. Okay, each and every situation we need some money. Okay, we are not having proper amount for fulfilling our needs means we are going to get some disease. Okay, why? Because for example amount economically good means we have some what is that proper balanced diet we are going to eat. Okay, రిచ్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ మెటీరియల్స్ కొంచెం కాస్ట్లీ ప్లస్ పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకొని తింటూ ఉంటాం. ఓకే, డ్యూ టు దట్ వీఆర్ ప్రివెంటింగ్ సమ్ డిసీజెస్. Okay, if we are unable to buy the purchase that nutrition values food means then we are having some problems, no.
Okay, like that the social problems, economical problems, cultural problems. Okay, depends upon the culture, means some cultural activities they are doing, okay, by the grandmother, grandfather, or father, mother, like that their generation to generation the persons are following some cultural activities for eating food or for each and every situation. Okay, due to that some problems will be arise. Okay, in fourth part, agent host environment theory is remaining. Okay, in agent host environment theory, agent means causative organism, host means human beings, environment means okay, in this society the environmental, the disease will cause. Okay, due to these three factors we are called as the epidemiological trade. ఓకే, ఎపిడెమియాలజికల్ ట్రైడ్ అంటే ఏంటి అని అంటే ఏజెంట్, host, environment. Okay, these three factors we are called as the epidemiological trade. Okay, in epidemiological trade, agent means infective organisms. Okay, microorganisms కానీ బ్యాక్టీరియా కానీ ఫంగీ కానీ ఓకే పారాసైట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి డిసీజ్ని కలగజేసేటటువంటి కారకాన్ని ఏజెంట్ అంటాం.